ప్రపంచంలో చాలా రేర్ గ్యాస్ ఏదన్నా ఉందంటే అది హీలియమే. ఈ హీలియం గ్యాస్ సాధారణంగా న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. అంటే గ్యాస్ ఫీల్డ్స్లో బై ప్రోడక్ట్గా లభిస్తుంది అనమాట. ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడితే ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే పెద్ద న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇందులోనే హీలియం కూడా ఉంటుంది. ముఖ్యంగా సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ప్రాంతంలో హీలియం భారీగా దొరుకుతుంది. ఇంతకాలం ఇరాన్ హీలియంని ఇంపోర్ట్ చేసుకునేది, కానీ ఇప్పుడు పెద్ద చేంజే వచ్చింది. 2025లో ఇరాన్ మొదటిసారి హీలియం ఎక్స్ట్రాక్షన్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. న్యాచురల్ గ్యాస్ నుంచి హీలియంని ఎక్స్ట్రాక్ట్ చేసి 99% ప్యూరిటీ వరకు మనకు తయారు చేస్తున్నారు. సంవత్సరానికి సుమారు 22 టన్నులు తయారీ చేయాలనే లక్ష్యం ఉంది. భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ హీలియం రిజర్వ్స్లో సుమారు 17% ఇరాన్ దగ్గరే ఉంది, కానీ ప్రొడక్షన్ ఇంకా డెవలప్ అవుతోంది. యుఎస్ఏ, ఖతార్ వంటి దేశాలు ప్రస్తుతం పెద్ద ప్రొడ్యూసర్స్. ఇటీవల మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ప్రపంచ హీలియం సప్లైలో సుమారు 30% ఖతార్ నుంచి వస్తుంది, కానీ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల సప్లై డిస్టర్బ్ అయిపోయింది. అందుకే హీలియం ధరలు పెరిగిపోయాయి. టెక్ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ పడింది. చాలా స్పెషల్ గ్యాస్ అండ్ రేర్ గ్యాస్, ఎందుకంటే దాన్ని మెడికల్స్ యూస్ చేస్తాం, స్పేస్ రీసెర్చ్కి, సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడానికి, కూలింగ్ సిస్టమ్స్ అండ్ బెలూన్స్కి యూస్ చేస్తారు. ఇది ఒక ఇనర్ట్ గ్యాస్, అంటే రియాక్ట్ అవ్వదు, బర్న్ అవ్వదు. ఇది ఒక చాలా రేర్ గ్యాస్, ఈజీగా రీప్లేస్ చేయలేం. హైటెక్ ఇండస్ట్రీకి చాలా అవసరం ఇది. ప్రస్తుతం ప్రపంచంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే హీలియం గ్యాస్ షార్టేజ్ అనమాట. ముఖ్య కారణం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం, మధ్యలో ఇరాన్ కాన్ఫ్లిక్ట్. మనకి చూసుకున్నట్లయితే ప్రపంచ హీలియం సప్లైలో సుమారు 30% ఖతార్ నుంచి వస్తుంది, కానీ ఇటీవల యుద్ధం వల్ల ఖతార్ గ్యాస్ ప్లాంట్స్ డ్యామేజ్ అయ్యాయి. అందుకే ప్రపంచంలో హీలియం సప్లై భారీగా తగ్గిపోయింది. హీలియం ధరలు ఇప్పటికే డబల్ అయిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సప్లై పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో 1/3 సప్లై ఇంపాక్ట్ అయ్యింది. అయితే ఎక్స్పర్ట్ చెబుతున్నారు ఇంకా పరిస్థితి వర్స్ట్గా మారిపోతుందనే. అసలు హీలియం లేకపోతే ఏమవుతుంది? చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్లో అయిపోతుంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్, కార్ ప్రొడక్షన్ అనేది డిలే అవుతుంది. ఏఐ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే కంపెనీస్ ప్రొడక్షన్ స్లో చేయాల్సి వస్తుంది. ఈ హీలియం వల్ల ఇండియాకి ఏதாவது ఇంపాక్ట్ ఉందా అది చూస్తాము. ఎంఆర్ఐ స్కాన్ కోసం హీలియం చాలా అవసరం. ఇప్పుడు షార్టేజ్ వల్ల స్కాన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. హాస్పిటల్స్కి కూడా ప్రెషర్ పెరుగుతోంది. దీనివల్ల గ్లోబల్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ సమస్య వచ్చింది. హీలియం కంటైనర్స్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. కంట్రీస్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేది వెతుకుతున్నాయి. ఫ్యూచర్లో ఏంటంటే షార్ట్ టర్మ్లో షార్టేజ్ కంటిన్యూ అవుతుంది. ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ వంటి దేశాలు ఫ్యూచర్లో హీలియం ప్రొడక్షన్ పెంచే ఛాన్సెస్ కూడా ఉంది. హీలియం గ్యాస్ అనేది ఒక చిన్న విషయం అనిపించవచ్చు. ఇది ఒక టెక్, మెడికల్, ఏఐ ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ప్రపంచం మొత్తం హీలియం క్రైసిస్ని ఎదుర్కొంటోంది. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ షేర్ చేయడం, పైన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.